118వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ప్రధానిగా ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తిగా దేశవ్యాప్తంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జగ్జీవన్ రామ్ గారి కూతురు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి విషయాన్ని ఆమె లోక్సభ స్పీకర్గా ఉండి ముఖ్యంగా తెలంగాణ బిల్లును లోక్సభలో పాస్ చేయించినటువంటి ఘనత కూడా జగ్జీవన్ రామ్ గారి కూతురు మీరా కుమారి గారికి దక్కుతుంది. ఈ అంశాన్ని మనం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుగా దేశంలో ప్రజాస్వామ్యం రక్షించవలసిందిగా ఏదైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడో దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనమందరం కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి విషయం. అది జగ్జీవన్ రామ్ గారి జన్మదినం రోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కోరేది ఒకటే, బాబు జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, ఆయన చేసినటువంటి సేవల పట్ల ప్రభుత్వం గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని మరి ఒకసారి మీ ద్వారా కోరుతున్నాం.